హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వేచ్ఛ కన్నయ్య. ఈరోజు నేను ఈ వీడియోలో నా దగ్గర ఉన్నటువంటి వెండి కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. మా బేబీవి ఉన్నాయి, మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నాను. ఆ వీడియో దీని కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ పట్టీలండి. ఇవి ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితం పట్టీలు. ఎనామిల్ పెయింట్ వచ్చేసి కింద చిన్న మువ్వుల్లాగా వచ్చేసి ఉంటుంది, చిన్న పట్టీలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అండి, అంటే ప్రతిదీ కూడా మెమరబుల్గా అయితే దాచిపెట్టుకున్నాను, ఏది కూడా మార్చకుండా. మనకి ఫ్యూచర్లో మనకి గుర్తుంటుంది కదా, ఇవి మన మెమరీస్ లాగా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా వచ్చేసరికి నా కోసం మా అమ్మ తీసుకున్న పట్టీలండి. చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడే తీసుకుంది. అప్పట్లో ఇవి ట్రెండ్ కదా. ఇప్పుడు ఇలాంటి పట్టీలు అయితే నాకు తెలిసి నేను చూడలేదు. కాళ్ళకి నిండుగా ఉంటాయి. మా అమ్మ ఎప్పుడు ఎలా తీసుకుంటారంటే, ఏది తీసుకున్నా కూడా ఒక వస్తువు తీసుకుంటే ఒక 20 సంవత్సరాల దాకైనా కూడా అది చెక్కు చెదరకుండా ఎప్పటికైనా యూజ్ అయ్యేలా తీసుకుంటారు మా అమ్మ. సో అలా తీసుకున్న వాటిలో ఈ పట్టీలండి. ఈ రెండే ఇంతకు ముందు ఉన్న పట్టీలు. ఇవి ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితం పట్టీలండి, మా అమ్మగారు నా కోసం తీసుకున్న పట్టీలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఇవి చూపిస్తున్నది వచ్చేసరికి మా హస్బెండ్ అంటే మా ఆయన పెళ్ళి కాకముందు, ఆల్మోస్ట్ ఇవి తీసుకొని కూడా 5 ఇయర్స్ అవుతుంది పట్టీలు. అలాగే ఆ బ్రేస్లెట్ నా బర్త్డే కానీ నా పుట్టినరోజు అప్పుడు తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇవి నేను బాగా వాడేసానండి పట్టీలు. కాకపోతే రీసెంట్గా కొంచెం క్లీన్ చేయించేసాను. ఆ బ్రేస్లెట్ ఆ పట్టీలు క్లీన్ చేయించి దాపెట్టాను. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే సాగిపోయాయి కూడా పట్టీలు, ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోయి ఉన్నాయి. బట్ మెమరబుల్గా ఉంటాయని క్లీన్ చేయించేసి దాపెట్టేసాను అవి. ఈ బ్రేస్లెట్ అయితే ఇంతకుముందు కొంచెం చైన్ లింక్ ఉండేది, ఆ లింక్ తీయించేసి అట్లా దాపెట్టేశాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకుంటే మెమరబుల్గా ఉంటుంది కదండి. నేను ప్రతిదీ కూడా ఇట్లా మెమరబుల్ మూమెంట్స్ అనేవి మనకు ఉంటాయని చెప్పి చాలా జాగ్రత్తగా దాపెట్టుకుంటూ వస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి నా పెళ్లి పట్టీలండి. నా పెళ్ళయి ఇప్పటికి 1 ఇయర్ దాటింది. సో ఇవి నా పెళ్లి పట్టీలు. ఇవి కూడా నేను మా హస్బెండ్ వెళ్ళైతే పెళ్ళికి ముందు తీసుకున్నాము. నాకు చాలా ఇష్టమైన పట్టీలండి. అసలు కాలుకి అయితే పెట్టుకుంటే నిండుగా కనిపిస్తాయి పట్టీలు, చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసరికి నా పెళ్ళప్పుడు మా ఫ్రెండ్స్ నాకు పెట్టిన పట్టీలండి. అండ్ ఇవి కూడా చాలా జాగ్రత్తగా దాపెట్టాను. ఇవి కూడా బాగా వాడేసాను, అందుకే చూస్తే కొంచెం కలర్ మారినట్టున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి రీసెంట్ టైంలో తీసుకున్న పట్టీలండి. అంటే మధ్య మధ్యలో తీసుకున్న కొన్ని పట్టీలు రెగ్యులర్గా వాడటం కోసమని తీసుకుంటూ ఉంటాను. అవి తీసుకొని అంటే కొంచెం సన్నగా ఉండే పట్టీలు తీసుకొని అవి కొంచెం లింకులు ఊడిపోయినప్పుడు మారుస్తూ ఉంటాను. సో ఈ పట్టీలు కూడా ఇంతకు ముందు తీసుకున్న పట్టీలు లింకులు ఊడిపోతే అవి వేసి ఇవి తీసుకున్నాను. ఇవి రీసెంట్గా తీసుకున్నాను కాబట్టి నాకు వెయిట్ గుర్తుంది. ఇవి 5 తులాల వరకు పడ్డాయండి. ప్రీవియస్ పట్టీలు ఒక 2.5 తులము 3 తులాలు ఉంటే అవి వేసి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంతవరకు అండి పట్టీల కలెక్షన్. ఇప్పుడైతే నేను మెట్టెలు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు చూపిస్తున్న మెట్టెలు వచ్చేసరికి మనకి పెళ్ళిళ్ళప్పుడు మేనమామ చుట్లు పెడతారు అని అంటారు కదండి, అవి ఇవి పెళ్ళప్పుడు మా మేనమామ గారు పెట్టిన చుట్లండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇవి కాకుండా నా దగ్గర ఒక 3 జతలండి. ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్నది వచ్చేసరికి ఏమో మా అన్నయ్య నా సీమంతం అప్పుడు మనీ ఇస్తే నేను తీసుకున్న మెట్టెలు. వీటితో పాటు ఇంకొక ఐటెం కూడా పెట్టారు, అది కూడా నేను తర్వాత ఈ వీడియోలోనే తర్వాత చూపిస్తాను. నార్మల్గా అంటూ ఉంటారండి, మెట్టెలు తీసుకునేటప్పుడు పుట్టింటి అన్నయ్య ఉన్న తమ్ముడున్న తన అమౌంట్ తోటి తీసుకుంటే మంచిది అని. సో అట్లా తీసుకున్నవి. ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసరికి మా పెళ్ళైన తర్వాత డైలీ వేర్ పెట్టుకోవడానికి నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఇవి మొత్తం 4, కాకపోతే 2 జతలండి. 2 కూడా నేను డైలీ వేర్ పెట్టుకుంటూ ఉంటాను. ఒకటే వేలకి 2 చొప్పున పెట్టుకుంటూ ఉంటాను. ఇవి కాకుండా నా దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న వెండి కలెక్షన్ వచ్చేసరికి ఇది ఒకటండి. కుంకుమ కానీ గంధం కానీ ఏదైనా వేసుకునేటట్టుగా నా సీమంతం అప్పుడు ఆ మెట్టెలు, ఈ గిన్నె మా అన్నయ్య పెట్టినదండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను నా పెళ్ళి అయిన తరువాత పూజలోకి సెకండ్ ఐటమ్గా కొనుక్కున్నది గోమాత.
ఉంటే ఇంట్లో పూజలో ఉంటే చాలా మంచిదన్న అంటారు కదా! సో, అందుకని అది కొనుక్కున్నాను. ఇదొచ్చేసరికి సత్యనారాయణ స్వామి అండి. సత్యనారాయణ వ్రతం అప్పుడు మా మ్యారేజ్ సత్యనారాయణ వ్రతం అప్పుడు నేను ఈ వెండి విగ్రహం తీసుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇంతవరకే ఉన్నాయి. ఫ్యూచర్‌లో నాకు పూజవి వెండి సామాను కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ కొనుక్కోవాలి. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.